అని ఒక్కరోజు నోటీస్తో రేపు అనుకున్నాం ఒరిజినల్గా. మరి దాన్ని ప్రిపోన్ చేసుకొని ఈరోజే మనం కలవడము, ఇంత సమయం మీరందరూ ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇదంతా మీరు ఉపన్యాసాలు, మీ యొక్క సందేశాలు, మీ యొక్క డైరెక్షన్ విన్న తర్వాత గత అనేక వేల సంవత్సరాలుగా యోగా ఇంకా కనుమరుగు కావడం కోసం కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా కనుమరుగు కాకుండా ఇంకా ఉన్నది అంటే దానికి మీలాంటి వాళ్ళ యొక్క అంకిత భావమే అనే విషయాన్ని ఈరోజు మరొకసారి మనకు ప్రస్ఫుటం అవుతూ ఉంది. ఈరోజు మోడీ గారు దాన్ని అంతర్జాతీయ తీసుకెళ్ళినా కూడా ఇన్ని సంవత్సరాలుగా దీన్ని కొనసాగి, ఇప్పుడు చెప్పారు నేను 40 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాల నుంచి ఒక డెడికేషన్ తోటి, ఒక డిటర్మినేషన్ తోటి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. కాబట్టే ఈరోజు దేశంలో యోగాకు ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఈరోజు ప్రపంచంలోనే దీని గుర్తింపు వచ్చింది. అనేక దేశాలు అధికారపూర్వకంగా ఆయా దేశాలలో సుమారు 180 దేశాలలో ఈ యొక్క యోగా కార్యక్రమం ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నాయి. మన ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడెక్కడైతే అనేక దేశాల్లో ఉందో ఇండియన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో కూడా మన ఇండియన్ ఎంబసీస్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున మన ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కమ్యూనిటీ కలిసి మరి అనేక దేశాలలో కూడా ఆయా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా విడిగా ఇండియన్ కమ్యూనిటీ చేస్తూ ఉంది. అదేవిధంగా ఆ లోకల్ కమ్యూనిటీ, ఆయా దేశాలకు సంబంధించినటువంటి లోకల్ కమ్యూనిటీ కూడా మరి ఆయా దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధను పెట్టి చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు. ఒక రికార్డు, మరొక గిన్నిస్ రికార్డు ఆ రోజు నెలకొల్పబోతా ఉన్నాం. సుమారు 5 లక్షల మంది ఆ రోజు ఆ యొక్క యోగా కార్యక్రమంలో, విశాఖపట్నంలో జరిగేటువంటి కార్యక్రమంలో వాళ్ళు మరి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. దానికి మన ప్రధానమంత్రి గారు పాల్గొంటున్నారు. ఇంతకుముందే మన రవికిషోర్ గారు చెప్పారు అక్కడ ప్రభుత్వం ఏ రకంగా ఏర్పాటు చేస్తుందో. కాబట్టి తీసుకొస్తాం. లైవ్ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమము అన్ని గ్రామాలలో కూడా స్క్రీన్లు పెట్టి దాన్ని లైవ్ చేస్తూ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని లైవ్లో అక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ ప్రకారమే, విశాఖపట్నంలో వేదిక మీద జరిగేటువంటి డైరెక్షన్ ప్రకారమే అన్ని గ్రామాలలో కూడా జరిగే విధంగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ సుమారు రవి గారు చెప్తా ఉన్నారు, సుమారు 2 కోట్ల మంది వచ్చే విధంగా ఆ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ఆ కార్యక్రమం జరపడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. ఇప్పటికే ప్రధానమంత్రి గారు ఒకసారి విజయవాడకు వచ్చి స్వయంగా చెప్పారు. మళ్ళీ మొన్న సోషల్ మీడియా ద్వారా కూడా నేను ఎదురు చూస్తున్నాను 21 ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కోసం అని చెప్పి మొన్న సోషల్ మీడియాలో పెట్టారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతుంది. దానికంటే ఒకరోజు ముందు మరి మన దగ్గర జరగబోతా ఉన్నది. కాబట్టి మనం జరిగే కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమం ఏదైతుందో అది విజయవంతం చేయడం కోసం దోహదపడాలి. మన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగితే ఆ 21 జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా మంచి ఉత్సాహం వస్తున్నది. అంతేకాకుండా మన యొక్క అసోసియేషన్స్, మన కాలేజీలు, మన సంస్థలు కూడా అందరం కూడా మళ్ళీ 21 మనం విడిగా ఇంటర్నేషనల్ యోగా డే మన సంస్థల ఆధ్వర్యంలో కూడా జరుపుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మన సంస్థల్లో అందరూ పాల్గొంటారు, కుటుంబ సభ్యులు. కాబట్టి మనమందరం కూడా ఆ రకంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమము మరి విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు అనేక విషయాలు చెప్పారు. మరి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున స్పాన్సర్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఒకరోజు ముందు జరిగే విధంగా కౌంట్డౌన్, 1 డే కౌంట్డౌన్ కింద ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఇది భారతదేశం అంతా కూడా 21 మీడియాలో 20 తారీఖు సాయంకాలం 20 రోజు అంతా కూడా మీడియాలో వచ్చే విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగే విధంగా మనం ప్లాన్ చేయాలి. ఈ కార్యక్రమం ఏ రకంగా అట్రాక్ట్గా ఉండాలో, ఏ రకంగా హుందాగా ఉండాలో,
ఏ రకంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలో, ఏ రకంగా డిసిప్లిన్గా ఉండాలో అన్నీ కూడా మీరందరూ పెద్దలు ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తూ ఉన్నారు మన వాళ్ళు. ఇప్పటికే రెగ్యులర్గా సమావేశాలు జరుగుతున్నాయి. మీ సంస్థలకు సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించి ఎక్కడ గ్యాదరింగ్ కావాలి, ఏ రకంగా మనం అందరము 3 గంటలకో 4 గంటలకో దూర ప్రాంతాలు అయితే చేరుకోవాలి, కాబట్టి ఏ రకంగా ఎంత టైం పడుతుంది స్టేడియం వెళ్ళడానికి మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుని టైమింగ్స్ మనం అక్కడికి 5 చేరుకోవాలంటే మన దగ్గర మనము ఎక్కడ గ్యాదరింగ్ కావాలి, గ్యాదరింగ్ అయినప్పుడు ఏ రకంగా ప్రారంభం కావాలి, దానికి కావాలంటే మన ఇంటి నుంచి వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళాలి, ఈ రకంగా టోటల్ టైం క్యాలిక్యులేట్ చేసుకొని, ఎందుకంటే యోగా గురువులు అందరూ కూడా టైం క్యాలిక్యులేషన్ చేసుకుంటారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు రోజువారీ కార్యక్రమం ఇది. ఎవ్రీడే నేను చూస్తుంటాను కొంతమంది గురువులు ముగ్గురు దగ్గరికి వెళ్ళి 3 స్థానాల్లో మరి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి గురువులు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం అటు ఇటు కాకుండా టైంకి వస్తారు. మనకు పెద్దలు మన రవికిషోర్ గారు కూడా కొన్ని రోజులు నేను తప్పించుకునేవాడిని, సండే వచ్చి నన్ను బాగా కోప్పడి నన్ను పిలిపించి యోగా చేసేవారు. ఆ రకంగా మేము రాత్రి మాకు రాజకీయాల్లో డిసిప్లిన్ ఉండదు. మేము రాత్రి మీటింగ్లు మాట్లాడి చేసి 12 o'clock 1 o'clock వస్తుంది. ఒకసారి ఢిల్లీ నుంచి బయలుదేరి లాస్ట్ ఫ్లైట్కు 10:30 ఫ్లైట్కు బయలుదేరితే ఇక్కడ 12:30కి ఎయిర్పోర్ట్ చేసుకుని ఇంటికి వచ్చారు 2 అవుతుంది. ఆ రకం కొద్దిగా మాకు ఇబ్బంది. నేను సండే ఉంటాను హైదరాబాద్, కాబట్టి వారు సండే నాతో కలిసి యోగా చేయడం కోసం వారు పెద్దలు వారు వచ్చేవారు. కాబట్టి ఆ రకంగా చాలా ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా మన వాళ్ళందరూ యోగాకు సంబంధించినటువంటి యాక్టివిటీ మీరు చేస్తుంటారు. కాబట్టి రేపు 20 తారీఖు జరిగేటువంటి కార్యక్రమం కూడా అదే ప్లానింగ్లో ఉండే విధంగా మనం చూద్దాము. మనం అందరం కూడా ఇంకా మరి పెద్ద ఎత్తున ఈ సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం విజయవంతం చేద్దాం. తప్పకుండా ప్రధానమంత్రి గారిని రానున్న యోగా కానీ ఆ తర్వాత సంవత్సరం కానీ తప్పకుండా మన దగ్గరికి పిలిచేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం కూడా నేను పెద్దలు శ్రీధర్రావు గారిని అడుగుతా ఉన్నాను. వారు మరి రామ్దేవ్ బాబు గారు వస్తారేమో, మీరు ఒకసారి టచ్ చేస్తే నేను కూడా మాట్లాడతాను. వారితో మాట్లాడతాను. వారు ఎందుకంటే వారు 21 కురుక్షేత్రంలో ఉన్నదట వారిది. కాబట్టి 20 తారీఖు ఒక్కరోజు వచ్చి మళ్ళీ మనం 11 గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. వారు 11 o'clock 28th చేరిపోవచ్చు. లాస్ట్ ఫ్లైట్ 19th వస్తే 28th మార్నింగ్ ఫ్లైట్ కార్యక్రమం అయిపోయినా మేము వెళ్ళిపోవచ్చు. కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కొద్దిగా అడిగితే బాగుంటుందని చెప్పి కోరుతున్నాను. మన గవర్నర్ గారిని కూడా అడుగుతా ఉన్నాం. మన తెలంగాణ గవర్నరు పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను. అదేవిధంగా పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు, మాజీ ఉపరాష్ట్రపతి. వారు ఇంకెవరైనా పెద్దలు ఎవరున్నా కూడా, జయప్రకాష్ నారాయణ కూడా వారిని అడుగుతా ఉన్నాం. ఐఏఎస్ ఇంకా అమెరికా నుంచి వచ్చినట్టు లేదు వారు ఆ లోపల వస్తే వారు కూడా ఆహ్వానిస్తాను. ఇంకెవరెవరైతే అడుగుతాను. సినిమా యాక్టర్ బాలకృష్ణ గారు రావాలని అనంతలక్ష్మి గారు అడుగుతున్నారు. వారి కోరిక మేరకు కూడా బాలకృష్ణ గారు కూడా అడుగుతా అని చెప్పి ఈ సందర్భంగా ఇంకెవరెవరైతే రాగడానికి అవకాశం ఉందో అందరినీ ఈ కార్యక్రమం పిలుస్తాం. ఇది స్వామీజీ వస్తుంటారు, రామ్దేవ్ బాబు గారు వస్తే అంటారు. ఎవరో లేచారు, పిలుస్తాం. ఆయన వస్తుంటే మాకు అందరిని పిలుస్తాం. ఇది ఎవరి కార్యక్రమం కాదు, ఇది ప్రజల కార్యక్రమము, యోగా కార్యక్రమం, ఇది అందరి కార్యక్రమం. మళ్ళీ అందరు కాకుండా కొంతమంది అయినా మరొక అందరం కాకపోయినా కొంతమంది అయినా మళ్ళొకసారి మధ్యలో 20 తారీఖు లోపల ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాం. నాది కూడా విస్తృతమైనటువంటి పర్యటన మా మినిస్ట్రీ ఉన్నది, కోల్ మైన్స్ అక్కడ పర్యటిస్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా పెద్దలు వాళ్ళకు అనుకూలమైన సమయం చూసి వాళ్ళతో మాట్లాడి ఒకసారి ఇక్కడనే మళ్ళీ కలిసే విధంగా కార్యక్రమం రూపకల్పన చేసుకుందాం. ఈ లోపల మీరందరినీ కోరేది ఒకటే, మీ సంస్థల నుంచి ఎవరెవరు వస్తున్నారు, వారి పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా రాసి పెట్టినట్టయితే మీకు కూడా ఒక డాటా తయారవుతుంది, మనకు కూడా ఒక డాటా తయారవుతుంది. కాబట్టి పేరు, వాళ్ళ అడ్రస్సు, ఫోన్ నెంబర్స్ ఉంటే ఒక డాటా బ్యాంక్ మనం తయారు చేసుకున్నట్లయితే మరి ఏదైనా ఇటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు అందరి సేవలు మనం ఉపయోగించుకోవచ్చు, అందరినీ భాగస్వాములు చేయొచ్చు. ఆ రకంగా మన సంస్థల నుంచి ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పేర్లు కూడా రాసేటువంటి పేపర్ మీద బుక్లో పెట్టినట్టయితే
మీకు మనకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి, ఎందుకంటే ఇది కార్యక్రమం నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం. రేపు 20 తారీఖు 21తో ఆగేటువంటి కార్యక్రమం కాదు, నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం. ఇది సమాజాన్ని ఎల్లప్పుడూ జాగృతం చేసేటువంటి కార్యక్రమం. ఇది మన వ్యక్తుల కోసమే కాదు, వ్యక్తి యొక్క ఆరోగ్యమో లేకపోతే వ్యక్తి శారీరకంగానో మానసికంగానో బాగుండాలని కాదు, వ్యక్తులు బాగుంటే మరి సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అందుకే ప్రధానమంత్రి గారు చెప్తున్నారు ఈ మధ్యలో, కొంతమంది మనం తినేటువంటి ఆహారంలో 10% ఆయిల్ తగ్గించుకోవాలని. మొన్న కూడా మా క్యాబినెట్ మీటింగ్లో దాని మీద ఒకటి క్లాస్ పెట్టాడు, ఆఫీసర్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 10%, ఎందుకంటే ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి మరి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో కూడా ఉన్నారు, 2nd ప్లేస్లో ఉన్నాం. కాబట్టి మనం కూడా దయచేసి అందరం కూడా 10% ఆయిల్ తగ్గించుకునే విధంగా మనము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. దేశంలో ఆ రకంగా చిన్న 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు, 15 ఉన్న వాళ్ళు పిల్లలు కూడా ఈ రకంగా మరి చాలా పెద్ద ఎత్తున బరువు పెరిగి వాళ్ళ జీవితంలో సాధించాలనుకున్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా సాధించలేకపోతున్నారు. కాబట్టి వ్యక్తులు బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఈ దేశం బాగుంటేనే యావత్ ప్రపంచం బాగుంటుంది. కాబట్టి అందుకే ఈరోజు యోగా మన దేశానికే పరిమితం కాకుండా యావత్ ప్రపంచమంతా విస్తరించాం. కాబట్టి యావత్ ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేటువంటి మంచి మరి ఆలోచన కలిగినటువంటి దేశం భారతదేశం. మన పూర్వీకులు ఆ రకంగా ఒక మంచి యోగాను మనకు అందించారు. దీన్ని మరింతగా శాస్త్రీయ పద్ధతిలో మరి మన యొక్క పురాతనమైనటువంటి ఆలోచన విధానంతో దీన్ని సమాజం ముందుకు అందరికీ తీసుకెళ్లే విధంగా మనం అందరము మరింతగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి నా తరఫున కూడా మీ అందరికీ పేరు పేరున ఈ సమావేశానికి వచ్చి మీ విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నా తరఫున కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు హార్ట్ఫుల్గా మనకి సపోర్ట్ చేస్తామని లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి రెగ్యులర్గా చెప్తున్నారండి. ఈరోజు కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చేవారు, మొత్తం యూనిట్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి మనలాగానే అని చెప్పారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. వారు మీటింగ్ ఒకటి బెంగళూరులో మొత్తం స్టేట్ వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు, సౌత్ అంతా కూడా, అందుకని రాలేకపోయారు. ఈసా ఫౌండేషన్తో కూడా నేను కాంటాక్ట్ చేసి ఎవరిని వచ్చారండి, ఈసా వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇస్తామని చెప్పారండి. అలానే సార్, ఎవరో మనకి రవిశంకర్ గారికి ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాం ఉందటండి వారు కూడా. సో అందుకని ఎవరైనా ఒకళ్ళు వీళ్ళిద్దరిలో మన రామ్దేవ్ గారు కానీ లేకపోతే జగ్గి వాసుదేవ్ గారు కానీ వీళ్ళిద్దరూ వస్తే మంచిదే, లేకపోతే ఇద్దరిలో ఒకళ్ళన్నా ఎవరిని వచ్చినట్టుగా మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారని మా తరఫున. తర్వాత ఏం లేదు సార్, లాస్ట్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్. దానికి ముందు సార్ మా చిన్న 2 కోరికలు ఉన్నాయి. ఏం లేదు, ఒకటి యోగా అకాడమీ మన తెలంగాణ రాష్ట్రంలో కావాలి, అది మీతోటనే అవుతుందని బసవారెడ్డి గారు కూడా మా చెవులో చెప్పారు క్లియర్గా. మీ మంత్రి గారిని పట్టుకుంటే డెఫినెట్గా అయిపోతుందని. అది ఒకటి మాకు ఏర్పాటు చేసి పెట్టండి సార్. స్థలం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, ఫండ్ ఏమో కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ కింద ఇస్తారని ఆయనే సమాచారం ఇచ్చారు. మాకు చెప్పిన తర్వాత పోయిన సంవత్సరం ఆయన ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నారు కూడా. సార్ 23లో చెప్పారు సార్ 23లో చెప్పారు, 24లో ఆయన ఒక అకాడమీ ఏర్పాటు చేస్తున్నారు కూడా ఒక రాష్ట్రంలో బసవారెడ్డి గారు. సో అందుకని మాకు కూడా అవకాశం, తెలంగాణ ప్రజలకు అవకాశం వస్తుంది సార్. మీరు మా తరఫు నుంచి, అందరి తరఫు నుంచి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం మరోసారి. సో తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా నేను లెటర్ ఇచ్చాను సార్, మోడీ గారు నోటితోటి రేపు అనౌన్స్ చేయించాలని మా ప్రయత్నం. 30,000 రూపాయలు కన్సాలిడేటెడ్ శాలరీ ఆయుష్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక గిఫ్ట్గా 10 సంవత్సరాలు పూర్తి చేసిన పండగ సందర్భంగా ఆయన నోటి నుంచి ఆ డయాస్ నుంచే గిఫ్ట్ ఇవ్వనని ఈరోజు కూడా పొద్దున నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఇక్కడికి వచ్చారు ఆయన, నేను సాయంత్రం వచ్చారు ఇక్కడ హైదరాబాద్లో. సో అందుకని మీకు కూడా విన్నవిస్తాం సార్, ఈ 2 విషయాలు కాస్త మాకు మీరు సహాయం చేసి పెడతారని. కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి క్యాబినెట్లో మీరు తలుచుకుంటా కాదనేది మేము అనుకోవడం డెఫినెట్గా అవుతుంది. అసలు మోడీ గారి ప్రోగ్రాము మీ అందరికీ తెలుసు కదా, గత 8 నెలల నుంచి మనం దట్ ఈజ్ అవర్ డ్రీమ్ సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రులు కొంతమంది, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ రావు వీళ్ళంతా కూడా వాళ్ళు చెప్పారు, ఆ మోడీ గారి ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్లో కన్ఫర్మ్ కాగానే తెల్లవారే ఫోన్ చేసి సార్ కంగ్రాచులేషన్స్ అన్నారు. ఎందుకు సార్ అంటే, మోడీ గారు వస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు సార్ మేము తెలంగాణ కదా అడిగిందంటే, ఏదైనా మన తెలుగు రాష్ట్రం కాదు సార్, సంతోషించి